మీ సంతోషి నిజంగా భలే అమ్మాయి అండి. బహుశా మీకు తెలియదు అనుకుంటా, నా భార్య 2 చేతులు తన కారణంగానే నయమయ్యాయి. అలాగా? సంతోషి మంచితనం గురించి ఏం చెప్పమంటారు? నిజంగా తనని ఎంత మెచ్చుకున్నా తక్కువే. అవును, చాలా ఆలస్యం అయిపోయింది. ఈ పాటికి సంతోషి వచ్చి ఉండాల్సింది కదా. అది బాబు గారు, అదేంటంటే ఆస్పత్రికి వెళ్ళారని చెప్పాను కదా, ఎంత టైం పడుతుందో మరి తెలీదు. బహుశా రావడానికి సాయంత్రం అయినా కావచ్చు. చూడండి, ఎంత సమయమైనా కూడా నాకేం పర్వాలేదు, కానీ నేను సంతోషం చూడకుండా ఇక్కడి నుంచి అయితే వెళ్ళను. చెల్లి, బాబు గారికి తినడానికి ఏమైనా తీసుకురా. అలాగే అక్క, ఇప్పుడే తీసుకొస్తాను. ఒక్క నిమిషం. గుడ్డు, ఈ రోజు ఎండ బాగా మండిపోయింది కదరా. నమస్కారం పేదబాబు గారు. నమస్కారం. అయ్యో రామా, ఒక్కరే వచ్చారా మరిది గారు? గుడ్డు నేను వెళ్ళే. అదేంటి, సంతోషిని ఆసుపత్రిలో చేర్పించి వచ్చారా ఏంటి? సంతోషిని ఆసుపత్రిలో చేర్పించక తప్పలేదు నాకు. ఎందుకంటే డాక్టర్ గారు ఇంకొక 2-3 రోజులు ఆసుపత్రిలో ఉంచి తీరాలి అన్నారు. అవునా మరిది గారు? మీరు సంతోషిని ఆసుపత్రిలో చేర్పించారా? ఏ ఆసుపత్రిలో? అదేంటంటే ఏమై ఉంటుంది. అరే గుడ్డు పేరు నాన్న, తొందరలో నేను హాస్పిటల్ పేరు చూడడం మర్చిపోయాను. ఇప్పుడే చూసొస్తాను. వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చూసారుగా ఈ కాలం పిల్లల్ని. పెద్దబాబు గారు, మీరు ఇంటికి వెళ్ళండి. గుడ్డు ఆసుపత్రి పేరు చూసి రాగానే మేము మీకు చెప్తామండి. కృష్ణ, ఇలా లేనిపోనివి కల్పించి ఎందుకు చెప్తున్నావురా? నేనేం కల్పిస్తున్నాను? ఏంటమ్మ నువ్వు అనేది? ఎందుకు చెప్పడం లేదురా? మీరందరూ కలిసి సంతోషిని ఇంట్లోంచి బయటికి గెంటేశారని. ఏంటి ఏమన్నారు మీరు? అవును బాబు గారు, వీళ్ళంతా ఎంత దుర్మార్గులంటే నేనెంత చెప్పినా నా మాట వినలేదు. వీళ్ళు పాపం ఆ సంతోషిని దానికి రోగం వచ్చిందని ఇంట్లోంచి గెంటేశారు. ఏమంటున్నావు అమ్మా నువ్వు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.